నిన్న ఈరోజు మీ గొల్లపల్లి గ్రామంలో గడప గడపకి తిరుగుదామని నేను వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానానికి, అలాగే మీరు చూపించిన ఆదరణకి ఎట్టి పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో కనీసం 400 నుంచి 500 మెజార్టీ వస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. దానికి తార్కాణం మీరు. నేను గడప గడపకి వచ్చినప్పుడు మీరు నన్ను ఆదరించిన తీరుకి నేను విశ్వసిస్తున్న గ్యారంటీగా 400-500 ఓట్లు వస్తాయని మెజారిటీ. అలాగే నేను గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించి 15 మాసాలు అయింది. ఈ 15 మాసాల్లో నేను ప్రతి గడపకి, మీ గ్రామంలో మీ ఇంటికి ఎలా అయితే వచ్చానో అలాగే ఈ నియోజకవర్గంలోని 100 గ్రామాల్లోని ప్రతి గడపకి ఆల్రెడీ నేను కంప్లీట్ తిరిగేసా. 100 గ్రామాల్లో తిరిగా. నాకు తిరగాల్సింది గన్నవరంలో శ్రీనగర్ కాలనీ, విజయనగర్ కాలనీ, రామారపాడు, ఎనికేపాడు, కట్ట ఒకటి మిగిలింది. ఆ రెండు పూర్తి చేస్తే నేను ఈ నియోజకవర్గంలోని మొత్తం 2,40,000 ఓటర్లు ఉన్న మన గన్నవరం నియోజకవర్గంలో ప్రతి గడపకి నేను వెళ్ళి ప్రజలను కలిసిన పరిస్థితి. నేను ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వచ్చినప్పుడు సోదరులారా, తెలుగుదేశం పార్టీ నాయకులు నా మీద ఆరోపణలు చేసిన పరిస్థితి. ఆ రోజున ఈ తెలుగుదేశం పార్టీ మహానుభావులు చెప్పింది ఈ నియోజకవర్గ ఎల్లలో నాకు తెలియదని. ఇవాళ ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకి ఈ వేదిక ద్వారా ఒక విషయం సుస్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఈ నియోజకవర్గ ఎల్లలో ప్రతి ఒక్కరికి తెలుస్తాయి. గూగుల్ మ్యాప్లో GPS కొడితే గన్నవరం నియోజకవర్గ ఎల్లని ప్రపంచంలో ఏ ఊర్లోనైనా చూడొచ్చు తప్ప ఈ నియోజకవర్గంలోని ప్రతి గడప, ప్రతి సందు, ప్రతి కొంది నాకు తెలిసినట్టుగా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక్కరికి కూడా తెలియదని. అలాగే నేను మీకోసం ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకుందామని మీ దగ్గరికి వస్తే సోదరులారా, సమస్యల వలయంలో ఉన్న గన్నవరం నియోజకవర్గం పాట తర్వాత మాట్లాడదాం. నాకు ఒక విషయం సుస్పష్టంగా అర్థమైంది. రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉండాలి, రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు ఏం చేయాలి, ఏం చేయకూడదు, వాట్ టు డు, వాట్ నాట్ టు డు అనేది నాకు చాలా సంపూర్ణంగా 100% ఉంది. అది నేను తెలుసుకుంది ఏంటంటే ఈ స్థానిక శాసనసభ్యుల్లాగా ఎట్టి పరిస్థితుల్లో పరిపాలన చేయకూడదని. ఎందుకంటే ఏ గ్రామంలో చూసినా పెన్షన్లు తీశారు, వికలాంగులకి 2 కాళ్ళు సరిగ్గా వికలాంగుల మీద కూడా పార్టీ ముద్రలేశారు. జగన్మోహన్ రెడ్డి అమ్మానో, రాజశేఖర రెడ్డి గారి అమ్మానో వాళ్ళకి పెన్షన్ తీసేసి మానవత్వం, మనుషులనే ప్రాథమిక నిజాన్ని మర్చిపోయి పార్టీల వైపు నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అన్యాయం చేస్తాం. ప్రజలు శాసనసభ్యుడిగా ఎన్నుకుంది ప్రజలకి సమస్యలు సృష్టించడానికి కాదు, ప్రజా సమస్యలు పరిష్కరించడానికనే కనీస ఇంగిత జ్ఞానం మర్చిపోయి తను ప్రజలందరికీ శాసనసభ్యుడు. ఈనాటికి ఈ వేదిక మీద నాతో సహా మా అందరికీ శాసనసభ్యుడు వలంనేని వంశీభవన్ ఈ రోజుకైతే. కానీ పక్షపాతం చూపించి కొంతమంది ప్రజలకి, కొందరికి మోదం, కొందరికి కేదంలాగా పరిపాలించిన పరిస్థితి. అలాగే సోదరులారా, రెండో విషయం డ్రైనేజీల విషయం, రోడ్ల విషయం. నేను మానికొండ గ్రామం తిరిగేటప్పుడు, గడప గడప తిరిగేటప్పుడు ఆ రోడ్లో నడవలేని పరిస్థితి. ఇలా చాలా గ్రామాల్లో నేను నడిచి వచ్చిన సిమెంట్ రోడ్లు వేశారు. ఏదో ఒకటి నేను నడవటం వల్ల ఓట్ల కోసమైనా ప్రజలకు న్యాయం జరిగా రోడ్లు వేసినందుకు పరోక్షంగా అయినా ప్రజలకు లబ్ధి చేకూరింది కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే సోదరులారా, ఈ నియోజక ఎల్లల విషయం మాట్లాడిన సోదరులారా, అలాగే వీళ్ళు చేసిన పరిపాలన ఎలా ఉందంటే ప్రజలకు సౌభాగ్యం దక్కల. ఈ నియోజకవర్గంలో కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం సౌభాగ్యం వాళ్ళ ఇళ్లలో పోగేస్తున్నారు డబ్బంతా. మట్టి గురించి సోదరులారా, మండల రెవెన్యూ ఆఫీసర్లు మట్టి రెవెన్యూ ఆఫీసర్గా పనిచేసే నియోజకవర్గం ఏదన్నా ఈ రాష్ట్రంలో ఉందంటే ఒక్క గన్నవరమే. అలాంటి దిక్కుమాలిన పరిస్థితులు ఎంఆర్ఓలు పరిపాలించిన పరిస్థితి 4 మండలాల్లో. మెట్ట ప్రాంతం కాబట్టి చెరువులు ఎక్కువ సోదరులారు మన నియోజకవర్గంలో. ఈ చెరువుల్ని స్థానిక శాసనప్పుడు చదువుకున్నాడు డాక్టర్ విద్యావంతుడు నమ్మి మీరు అధికారం ఇస్తే ఈ చెరువులన్నీ తొలి మారేశారు మొత్తం. మట్టి గన్నవరం అంటే ఎయిర్పోర్ట్ ఫేమస్, లేదా గన్నవరం అంటే రాజకీయ విఘ్నాలు కలైన నియోజకవర్గ ప్రజలు చాలా తెలివైన వాళ్ళని రాష్ట్రంలోనే ప్రతీతి. మరొకటి కుయుక్తులు పన్ని ప్రజల్ని ఏమార్చి ఏదిచ్చిన పరిస్థితి సోదరులారా. అలాగే అలాంటి మహానుభావులు ప్రతినిధించిన ఈ నియోజకవర్గంలో ఈనాడు ఎలాంటి పరిపాలన జరుగుతుందో నేను మీకు చెప్పాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నా. మీకు ప్రతి గ్రామంలోనూ తెలిసిన విషయం, గొల్లనపల్లిలో మీ గ్రామంలో తెలియదు ఎవరికి. రోజు 100 లారీలు వెళ్తాయి. ఆ రబ్బీస్ పెట్టొచ్చు మీ ఇళ్ల మీద పడుతూ ఉంటుంది. ఈ గ్రామం ఏ గ్రామంలో చెరువైనా
ఇద్దరు పిల్లల తండ్రికి ఉంటే వాళ్ళ పిల్లలు పుట్టినాక మనవాళ్ళకి తాత నాయనమ్మ ఉమ్మడేస్తలాగో ఈ గ్రామ చెరువులు మీ ఉమ్మడేస్తున్నారు తరలిపోతుంటే ఎందుకు కూరుకున్నారో నాకైతే అర్థం కాలేదు సోదరులారా. రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోవద్దు. ఈ చెరువు మీ ఊరుకు ఉపయోగపడాలి సోదరులారా. మట్టి ఖర్చులు డబ్బులు ఎత్తున్నారు కానీ గతంలో రాజకీయాల్లో ఉన్న నాయకులు ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా మట్టిని దోచుకుంటాం, మట్టి మీద డబ్బు సంపాదించడం ఈ ఒక్క గల్లాల నియోజకవర్గంలో జరిగిందని చెప్పడానికి చాలా విచారంగా ఉంది సోదరులారా. అలాగే మహాకవి గురజాడప్ప గారు చెప్పారు సోదరులారా, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అన్నాడు ఆయన మహానుభావుడు. కానీ గన్నవరం నియోజకవర్గ పరిస్థితి ఏంటంటే ఈ గన్నవరం నియోజకవర్గం మట్టి తరలిపోతుంది. కృష్ణా జిల్లా నలుమూలలో ఎయిర్పోర్ట్ ఫేమస్ గన్నవరం కాదు. ఇప్పుడు మట్టి ఎవరికి కావాల్సిన గన్నవరం రావడమే. గన్నవరం మట్టి కృష్ణా జిల్లా నలుమూలలో తోలిన పరిస్థితి. గన్నవరం నియోజకవర్గం అంటే మట్టి కాదురా, గన్నవరం నియోజకవర్గం అంటే మనుషులు అని నిరూపించాల్సిన సమయం రాబోయే 2 మాసాల్లో వస్తుంది సోదరులారా. ఎట్టి పరిస్థితుల్లో మీరు అవకాశం ఇచ్చి ఆశీర్వదిస్తే ఈ బ్రహ్మలింగ చెరువు పరిస్థితి ఎలా ఉంటే సోదరులారా, ముస్తాబాద్, కొండపోలు, పురుషోత్పట్నం అసలు ఊరు పేర్లు చేయడం కూడా దండగ సోదరులారా. అప్పారావుపేటలో 5 ఎకరాలు, కానుమూలలో 5 ఎకరాలు, 5 ఎకరాలు 2 ఎకరాలు కుంటలు కూడా వదిలిన పరిస్థితే లేదు. తాడి చెట్టు లోతు తవ్వారు సోదరులారు కొన్ని గ్రామాల్లో. ఇలా తవ్వుకుని కనీసం ఏ గ్రామంలోనూ బ్యాంక్ బిల్డింగ్ కడతాం కానీ, పంచాయతీ ఆఫీస్ కడతాం కానీ, అంగన్వాడీ బిల్డింగ్ కడతాం కానీ, బీసీలకి కళ్యాణ మండపం కడతాం కానీ, ఎస్సీలకి కళ్యాణ మండపం కడతాం కానీ, లేదా కమ్యూనిటీ హాల్ కడతాం కట్టిన పాపానే పోలా సోదరులరా. మొత్తం వాళ్ళ జేబులు నింపుకున్న పరిస్థితి. 3 కోట్ల. మరి మీ ఊర్లో బ్యాంక్ బిల్డింగ్ కట్టారా? పంచాయతీ కట్టారా? అలాగే సోదరులరా, మనిషికి పాపభీతి దైవభక్తి ఉండాలి సోదరులారా, ఏ మతమైనా ఏ కులమైనా. కానీ దురదృష్టం ఏంటంటే గొల్లనపల్లి దగ్గర బ్రహ్మలింగ చెరువు పరిస్థితి అలా తగలడితే బ్రహ్మలింగేశ్వర స్వామినే టోకీల్లో ప్రగతిచ్చే పరిస్థితికి నియోజకవర్గంలో నాయకులు తయారయ్యారంటే ఇక మనుషులుగా మనం ఏమన్నాలో మనకేం అర్థం కావట్లేదు సోదరు. దేవుడు చూసుకుంటాడు. దేవుడికే రక్షణ లేని పరిస్థితిలో ఈ నియోజకవర్గ పరిపాలన సాగుతుందంటే రాజకీయ విజ్ఞానకం లేని ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను అవకాశం ఇచ్చి ఆశీర్వదిస్తారని నేను భావిస్తున్నాను. దానికి ప్రధానమైన కారణం ఈ 100 గ్రామాల్లో నేను గడపకి 220 రోజులు 2780 కిలోమీటర్లు నడిచే సోదరులారా. ఈ ప్రజలు ఆదరించిన తీరుకి ఎట్టి పరిస్థితులను మీరు నన్ను అవకాశం ఇచ్చి శాసనసభకు ఎన్నుకుంటారని నమ్మకం నాకు ఏర్పడింది సోదరులారా. అలాగే సోదరులారా, నా గురించి ఒక 2 నిమిషాలు చదువు సోదరులారా. నేను స్వతహాగా మీలాగా రైతు కుటుంబంలో నుంచి వచ్చా. 1972-73లో మా పెదనాన్న మహానందులో ఎడ్ల పందాల్లో విజయం సాధించాడు. నేను పుట్టక ముందు మహానంది అనేది ఎడ్ల పందాల్లో విముళ్ళం లాంటిది. ఆ రోజుకి కోస్తా జిల్లాల నుంచి రాయలసీమలో ఎడ్ల పందాల్లో పాల్గొన్న గెలిచిన పరిస్థితి ఎవరికి లేదు. అలాగే నేను కూడా నాకు ఒంగోలు ఆవులన్నా ఒంగోలు గిత్తలన్నా చాలా ఇష్టం. నాకు కారు కన్నా ఒంగోలు ఆవు ఒంగోలు గిత్త బాగా ఇష్టం. ఎక్కడన్నా ఎవరి దొడ్డ ఉన్నా మన నియోజకవర్గంలోని ఎంతమంది దగ్గర ఆవులు ఉన్నాయో ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఆవులు గిత్తలను చూసిన పరిస్థితి అది నా మోజు అనుకోండి. కానీ నేను 2007, 2008, 2009, 2010 నేను 4 సంవత్సరాలు 2007లో మహానందిలో జూనియర్స్లో నేను విజయం సాధించా. 8, 9, 10లో సీనియర్స్ విభాగంలో హ్యాట్రిక్ 3 సంవత్సరాలు విజయం సాధించిన పరిస్థితి. నేను ఏం చేసినా మొండిగానే చేస్తాను తప్ప ఆ రోజు 3 సంవత్సరాలు నేను మహానంది గెలిచినప్పుడు నాకు ప్రత్యర్థులుగా ఎట్లు మేపినాడు రాష్ట్ర ఐటీ మంత్రి దామోదర్ రెడ్డి గారు, సుజాత్ నగర్ శాసనసభ్యుడు, గుడివాడ శాసనసభ్యుడు నాని గారు, కుక్కల నాయసారు జిల్లా పరిషత్ చైర్మన్ కృష్ణా జిల్లా, కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్. వీళ్ళు రాజకీయం చేసి పంటలు మార్చిన నేను ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం చేసి రేపు రాబోయే కాలంలో మరి ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్సీపీ జెండాని నియోజకవర్గంలో రెపరెపలాడిస్తానని దానికి కావాల్సింది కేవలం మీ నుంచి ఆఖరి 10 రోజులు పార్టీ కోసం, మా కోసం, జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తారని ఆశిస్తున్నా, పనిచేయమని అభ్యర్థిస్తూ పోలవరం కెనాల్ మీద ఉన్న రైతులకి మనం అధికారంలోకి వచ్చిన ఎట్టి పరిస్థితుల్లో అమరావతి జగన్మోహన్ రెడ్డికి పట్టాభిషేకం ఎప్పుడు చేద్దాం, అమరావతిలో జగన్ని సీఎంగా ఎప్పుడు చూద్దాం అని 13 జిల్లాల ప్రజలు ఎదురు చూసే పరిస్థితి నెలకొన్న ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో మన ప్రభుత్వం వస్తుంది. మన ప్రభుత్వం వచ్చిన ఈ పనికిమాల తెలుగుదేశం వాళ్ళలాగా పోలవరం 2018లో అయిపోద్ది ఇలాంటి అబద్ధాలు చెప్పడం వేస్ట్ అవుతారు. కనీసం మన అధికారంలోకి వచ్చే గల సంవత్సరం 15-16 మాసాలు పట్టే పరిస్థితి ఉంది పోలవరం కంప్లీట్. అప్పటి వరకు ఈ పోలవరం కాలువ మీద ఉన్న రైతులకి అందరికీ నా సొంత డబ్బుతో మీకు మోటార్లు ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటానని తెలియజేస్తూ ఈ ఆశాంతం ఈ గ్రామ పర్యటన విజయవంతం చేసిన గ్రామ పార్టీ నాయకులందరికీ పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తూ నాతో పాటు నన్ను నడిపి సోదరులు ఈ 100 గ్రామాలు నేను కాలినడక తిరిగానంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర స్ఫూర్తి. నాకు కాళ్ళు నొప్పి వచ్చినా కాళ్ళకు పులిపడిన 100 గ్రామాలు 13 మాసాల నుంచి తిరిగానంటే మీరు నడిపించారు తప్ప నేను నడిచానని నేను అనుకోవట్లా. నాకు ఇవాళ కూడా కాళ్ళు నొప్పి ఉన్నా కానీ ఇవాళ 15 కిలోమీటర్లు నాతో పాటు నడిపించారంటే ఆ యువకులే కారణం. పార్టీ యూత్ విభాగంలోని ప్రతి కార్యకర్తకి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే సోదరులారా, ఈ నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
జెండా ఎగరేయటం ఖాయం. దానికి మీరు కేవలం 5 రోజులు 10 రోజులు నాకు పనిచేసి పెట్టమని, నా జీవితం జగన్మోహన్ రెడ్డి జీవితం ఈ బూత్ కన్వీనర్లు, పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకుల చేతిలో ఉందనే నిజాన్ని గుర్తెరిగి పనిచేయమని మరోసారి అభ్యర్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్.